ప్రస్తుతం మన సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి బోనాల దగ్గర ఉన్న 2026 బోనాల జాతర అయితే ఘనంగా షురు అయిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తెల్లవారుజాము నుంచి అమ్మవారికి బోనాలు సమర్పించడానికి పెద్ద ఎత్తున ఇక్కడ రావడం జరుగుతుంది. సాంప్రదాయ దుస్తుల్లో ఎవరు ఆనవాయితీ రీతిలో వాళ్ళు బోనాలను అయితే ఎత్తుకొని ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. అసలు ఇక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులకు సంబంధించి క్యూ లైన్ వేరు, బోనాలు ఎత్తుకొని వచ్చే వాళ్ళకి సపరేట్ గా క్యూ లైన్లు పెట్టామన్నారు. అసలు ఎలా ఉంది ఏంటి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు, ఇలాంటి మరిన్ని వివరాలను ఇక్కడ వచ్చేటువంటి భక్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా బోనాలు ఎత్తుకొని అమ్మవారికి బోనం సమర్పించడానికి, మొక్కులు చెల్లించడానికి పెద్ద ఎత్తున తల్లి రావడం అయితే జరుగుతుంది. మనం చూడొచ్చు ఆడబిడ్డలందరూ కూడా తలపైన చక్కగా అలంకరించినటువంటి బోనాలు అమ్మవారిని తీసుకొని ఎలా వెళ్తున్నారు, క్యూ లైన్లు ఏర్పాటు చేసి ఎవరికి వారికి ఇబ్బంది కలగకుండా చేసామంటూ కూడా చెప్తున్నారు. అసలు ఇక్కడ ఏర్పాట్లు కానివ్వండి, అసలు దర్శనానికి ఎంత సమయం పడుతుందో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి? ఇక్కడే లోకల్ సికింద్రాబాద్. ఎంతసేపు అయింది క్యూ లైన్ లో నిలబడి? ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది. అంటే సీఎం రాకముందు నుంచి? సీఎం రాకముందు నుంచి. అంటే ఎట్లా బోనం ఎట్లా చేస్తారు మీరు? ఎత్తుకున్నప్పుడు ఏమైనా ఉపవాసం ఉంటారా ఎట్లా? అంటే అలా ఏం లేదు, మార్నింగ్ నార్మల్గా లైట్గా టిఫిన్ చేస్తాము. అంటే రెగ్యులర్గా ఎత్తుకుంటారా మీరు? మా మమ్మీ ఎత్తుకుంటుంది, ఇది నా ఫస్ట్ టైం ఎత్తుకోవడం. ఫస్ట్ టైం మమ్మీ? ఫస్ట్ టైం. అవును. ఎలా ఉంది మీ ఫీల్? ఎలా ఉంది? నైస్, బాగుంది. అంటే ఎప్పుడు ట్రెడిషనల్ గా కాకుండా మీరు కాలేజ్ కానీ మీ లైఫ్ స్టైల్ వేరే ఉంటుంది, కానీ ట్రెడిషనల్ గా వచ్చేవరకు వాళ్ళు ఎట్లా అనిపిస్తుంది? ఈ కంప్లీట్లీ కాంట్రాస్ట్, కాలేజ్ లైఫ్ మొత్తం వెస్టర్న్, ఈరోజు ఒక్కరోజు ట్రెడిషనల్. అలాగా ఏం కోరుకుంటున్నారు మరి అమ్మవారిని? చెప్తే నెరవేరదు అంటారు. చెప్తే నెరవేరదా? అంటే చిన్నప్పటి నుంచి చూసుంటారు కదా అమ్మ బోనం చేస్తుంటే అలా, కానీ ఇవాళ మీరు ఎత్తుకోవడం ఎలా ఉంది ఫీల్? బాగుంది ఫీలింగ్. అమ్మ అసలు బోనం ఎట్లా చేస్తారు? మీరే చేసిన బోనం ఎట్లా? మేము ఎట్లా చేస్తామంటే పాలు పోసి పరమాన్నం అడుగుతాము, అట్లా ఇస్తరాకు వేస్తాము, అందులో మళ్ళీ పోలేలు చేసి పెడతాము, పెరుగన్నం పెడతాము, పెట్టి బోనం చేస్తాము. అమ్మని అలంకరిస్తాడుగా చేస్తాం అన్నట్టుగా. ఏదైనా కూడా అమ్మకు శాంతి శాంతి అంటట్టుగా పెడతాం అన్నట్టుగా. చల్ల సాగలు పెట్టి కొబ్బరికాయలు కొట్టి అవన్నీ చేస్తాం. అమ్మ చాలా పవర్ఫుల్ తల్లి ఆమె. చూస్తున్నారు కదా, ఎవరి ఆనవాయితీలో ఉంటే వారికి తగ్గట్టుగా ఇక్కడ అమ్మవారికి బోనం సమర్పిస్తుంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి బోనంని తయారు చేసుకొని వెళ్తుంటారు. ఇక్కడ మనం చూడొచ్చు ఒక్కొక్కరు అంటే యాప కొమ్మలతో కానివ్వండి, పసుపు రాసే విధానం కానివ్వండి, ఆ బొట్టు పెట్టే విధానం, ఇదంతా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఎవరికి తోచిన రీతిలో వారు వాళ్ళ సాంప్రదాయానికి తగ్గట్టుగా ఇక్కడ బోనాల్ని ఎత్తుకొని అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ కొంతమందితో మాట్లాడదాం. అమ్మ నమస్తే, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడే ఎన్నోసారి మీరు బోనం ఎత్తడం? 25. ఓకే, అంటే ఎట్లుంటారమ్మా ఇట్లా బోనం చేసినప్పుడు? 30 ఏళ్ళకి ఎక్కువైపోయింది. మా పెళ్ళి అయినప్పటి సంది బోనం తెస్తూనే ఉంటాం. మంచిగా అప్పటికి ఇప్పుడు మార్పు ఏమన్నా ఉందా? మంచిగా ఉంది, అంత మంచిది. ఓకే, హాయ్. యువర్ గుడ్ నేమ్? దీపిక. మీ మదరా? ఎట్లా అనిపిస్తుంది బోనం ఇదంతా ఇయర్? చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు బోనాల్లో చాలా ఆపేసినట్టున్నారు నాకు తెలిసి. అంటే ఎందుకు ఆపేసినారో తెలియదు. అంటే మీరు సీఎం రాకముందు నుంచే లైన్ లో ఉండుంటారు కదా? అవును, సీఎం రానప్పటి నుంచే ఉన్నాం, కానీ లైన్ అయితే కదులుతలేదు, ఇంతే ఉంది. ఏమో చూడాలి ఇంకా ముందే. ఎంతసేపు అయింది మీరు నిలబడి? హాఫ్ అన్ అవర్ 45 మినిట్స్ అవుతుంది. ఓకే, బాయ్. విన్నారు కదా, ఒక్కొక్కరు 40 నిమిషాల పైననే ఇక్కడ నిలబడి ఉండడం. ఇక్కడ 40 నిమిషాల పైననే ఇక్కడ నిలబడి ఉంటున్నారు క్యూ లైన్లో. ముందుకు వెళ్ళడం లేదు, రద్దీ అనేది ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం సమయం పట్టేట్టుగా ఉందంటున్నారు. సీఎం రాకముందు నుంచే మేము లైన్లో నిలబడ్డాం, సీఎం వెళ్ళిన తర్వాత కూడా అదే విధిగా ఉంది. పెద్ద ఎత్తున భక్తులు రావడం వల్ల ఇలా అవుతుందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఇంకా చూడొచ్చు మనం, అందరూ కూడా సాంప్రదాయ దుస్తుల్లో కానివ్వండి, మనకి ఆ బోనం చేసినటువంటి విధానం, అలంకరణ, కట్టు బొట్టు అంతా కూడా అమ్మవారికి ఇష్టమైన రీతిలో అలంకరణ చేసి ఆ బోనాలను ఎత్తుకొని ఆడబిడ్డలు అందరూ కూడా క్యూ లైన్లో నిలబడి అమ్మవారికి మొక్కులు చెల్లించడానికి ఎంతో భక్తి శ్రద్ధలతో అయితే ఇక్కడ క్యూ లైన్లో నిలబడి ఉన్నారు. ఇక్కడ యువత చాలా మంది పార్టిసిపేట్ చేస్తున్నారు, మనం చూడొచ్చు. ఎక్కడ చూసినా కూడా యువత ఈసారి బోనాల్లో కనిపిస్తున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్. హలో. యువర్ గుడ్ నేమ్? సనూతి. ఎక్కడి నుంచి వచ్చారు? బడంగ్పేట్, ఇక్కడే హైదరాబాద్. ఎట్లుంది బోనాలు ఈసారి? చాలా రష్ ఉంది, కానీ ఇట్ ఇస్ ఫైన్. ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. ఓకే, అంటే మన లైఫ్ స్టైల్ అనేది వెయిటింగ్ అనేది అసలు నచ్చదు చాలా మందికి, బట్ ఇక్కడ చాలా సేపు ఉన్నారు, ఎలా ఉంది? పేషెన్స్ ఇంకా వచ్చేసింది. ఈ జనరేషన్ వాళ్ళకి పేషెన్స్ అలవాటు అయిపోయింది. ఇంకా ఇదంతా బోనాలు అన్నప్పుడు ఉంటుంది కదా. ఇంకా అంటే ఇట్లాంటి దానివల్ల ఏం నేర్చుకోవచ్చు మనం? మన ట్రెడిషన్, మన కల్చర్ గురించి, మన ట్రెడిషన్ గురించి మన జనరేషన్ వాళ్ళే కదా చెప్పాల్సింది. యంగర్ జనరేషన్, నెక్స్ట్ వచ్చే జనరేషన్కి అలానే కదా తెలిసేది. సో మీకు ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు కానివ్వండి? యువత ఎక్కువగా పార్టిసిపేట్ చేస్తుంది ఈసారి, ఎట్లుంది మీకు?
యా ఇప్పటివరకు అయితే బాగానే ఉంది. యూత్ వల్లనే కదా ఇంకా అందరికి తెలిసేది అందరికి. సో ఇట్ ఈస్ గుడ్ టిల్ నౌ అయితే. నెక్స్ట్ లీడ్ చేయాల్సిందంతా మీరే కదా. యా యా అవును కరెక్ట్. అంటే మీరు నేర్చుకుంటేనే నెక్స్ట్ జనరేషన్ చెప్పగలుగుతారు. మన అమ్మమ్మల నుంచి మనం నేర్చుకున్నది మనం చెప్పాలి వాళ్ళకి. ఇప్పుడు జనరేషన్స్ నుంచి వచ్చేది ఇంకా మేము మళ్ళీ జనరేషన్కి ఇచ్చేది అంత. యా ఎట్లుందమ్మా అంటే ఇట్లా అందరూ కూడా రావడం, పిల్లలందరూ కూడా ఎక్కడున్నా సరే బోనాలకు వస్తూ ఉంటారు కదా, ఎట్లా అనిపిస్తుంది? బాగుంది. ఈ సాంప్రదాయాన్ని మనము అందరికీ తెలియజేయడానికి ఇట్లాంటి బోనాలు సెలబ్రేషన్ జరగడము, మన పిల్లలకి ఎట్లా తయారు కావాలి, ఎట్లా అమ్మవారిని దర్శనము, భక్తి శ్రద్ధ అవన్నీ కూడా దీనివల్ల ఎక్కువ యూత్కి తెలుస్తుందని నేను అనుకుంటాను. చాలా బాగుంది. మీరేం చెప్తారు యూత్కి చెప్పాలంటే ఒక మాట? మన సాంప్రదాయాన్ని కాపాడాలి. వాళ్ళు ఎప్పుడు కానీ ఇట్లాంటి పండగలప్పుడైనా కనీసం వాళ్ళ టైం ఇచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళు టైం కేటాయించాలని అనుకుంటాను. చెప్తాను నా మెసేజ్. మీ వెనకాలే ఉన్నారు అంటే మీరు విన్నారు కదా, టైం కేటాయించి ఇలాంటి టైంలో ఉన్న యూత్ అనేది ఇట్లా ట్రెడిషనల్గా ఉండాలన్నారు. మీరు ఏమనుకుంటారు? మతం అన్నది కరెక్టే, ఎందుకంటే ఫస్ట్ టైం బోనాలకు వచ్చినాము ఈ గుడికి. ఎస్పెషలీ మొన్న పెళ్ళి అయింది. సో సాంప్రదాయాన్ని పాటించి గుడికి రావడం ఒక కల్చర్, మన కల్చర్. దాన్ని మనం ఇంకా గొప్పగా చేసుకోవడం మన అదృష్టం. ఇంకా ఎట్లా అనిపించింది ఇక్కడ ఇంత మందిలో క్యూ లైన్లో నిలబడి అమ్మవారి దర్శనానికి వెళ్తున్నారు? చాలా సమయం పడుతుంది, ఎట్లుంది? ఎంతసేపు అంటే మా బిలీవ్ ఏంటంటే ఎంతసేపు ఉంటే అంత మంచి దర్శనం దొరికినట్టు. సో ఎంతసేపు అన్నా వెయిట్ చేసి అమ్మవారు చూస్తే అంత తృప్తి మాకు కలుగుతుంది. అంటే ఎట్లుందండి, మీ వైఫ్ని తీసుకొని వచ్చిండ్రు మ్యారేజ్ తర్వాత, ఫస్ట్ బోనాలు ఎలా ఉంది ఫీల్? ఫస్ట్ టైం కాబట్టి కొంచెం చాలా చాలా హ్యాపీగానే ఉంది. అంటే మరి ఏం నేర్పిస్తున్నారు మీ వైఫ్కి బోనాల గురించి? అదే బోనాలు అంటే నేర్పాల్సిన అవసరం లేదు. తెలంగాణ పుట్టిన వాళ్ళందరికీ పక్కా తెలిసి ఉంటుంది. కొత్తగా నేర్పాల్సిన అవసరం లేదు. సో దర్శనం చేసుకుందామని వచ్చి. కానీ పెళ్ళైంది కాబట్టి బాధ్యత వస్తుంది, ఇప్పుడు బోనం ఎత్తుకోవాలి కదా. అది బోనం మేము ఓల్డ్ సిటీలో ఉంటాం. మాది నెక్స్ట్ సండే. సో నెక్స్ట్ సండే చేస్తాం మేము బోనాలు. మేము దర్శనం చేసుకోనికి వచ్చినాం. ఏర్పాట్లు ఎట్లున్నాయి ఇక్కడ? ఏర్పాట్లు బాగానే. అదే సీఎం వచ్చిందంటే ఇంతసేపు ఆపారు, కానీ మామూలు పబ్లిక్ అయితే ఓకే, కానీ బోనాల లైన్ కూడా ఇంతసేపు ఆపిన అది కొంచెం చూసుకుంటే మంచిగా ఉంటుండే. అది కొంచెం చూస్తున్నారు కదా, భక్తులు సామాన్య భక్తులు కాకుండా బోనం ఉన్న వాళ్ళకి సపరేట్ లైన్ పెట్టారు. వాళ్ళకి ఇంకొంచెం మంచిగా ఏర్పాట్లు చేస్తే బాగుండేది. చాలాసేపు బోనాలు ఎత్తుకొని నిలబడడం వల్ల మహిళలు ఇబ్బంది పడుతున్నారంటూ చెప్తున్నారు. పెద్ద ఎత్తున అంటే వాళ్ళు చాలాసేపు గంటల తరబడి కూడా బోనాలు పట్టుకొని ఈ క్యూ లైన్లో నిలబడడం అనేది ఇబ్బందిగా ఉంటుంది. కానీ భక్తి అమ్మవారికి ఖచ్చితంగా బోనం సమర్పించాలనే తపనలో అదేది కూడా వాళ్ళలో కనిపించట్లేదు. హాయ్ అండి. హాయ్ మీ పేరు? అర్చన. మీ బోనం చాలా బాగుంది, అమ్మవారు చాలా నిండుగా కనిపిస్తున్నారు. బొట్టు అదంతా ఎలా తయారు చేశారు? మేమే తయారు చేసినాం. ఓకే, అంటే ఎట్లా, ఎంత సమయం పడుతుంది అసలు బోనం చేయడానికి? హాఫ్ అన్ అవర్ పట్టింది నాకు. ఓకే, అంటే ఎట్లా తయారు చేస్తారు మీరు? ఏమేమి యూస్ చేస్తారు ఇందులో? మా పసుపు గంధం అంతే. అంటే వెండి బోనమా ఇది? లేదు నార్మల్. అని చాలా చక్కగా అలంకరించారండి, చూడడానికి అమ్మవారిని చూసినట్టుగానే ఉంది మొత్తం రూపం అంతా మీలాగా నిండుగా. ఓకే, అంటే మీరు ఏం మొక్కుకున్నారు? మొక్కిస్తున్నారా మొక్కుకుంటున్నారా? మొక్కుకున్న ఆల్రెడీ, అది నీడిస్తే మంచిది. ఓకే. హాయ్ అండి, మీ పేరు? సునీత. ఎక్కడి నుంచి వచ్చారు? రాణిగంజ్. ఓకే, మీరు కూడా చక్కగా మొత్తం కుంకుమతో అలంకరించారు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారా? మీకు ఇంటి ఆనవాయితీ అది? లే ఇంటి అని. చూడొచ్చు, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఇక్కడ మనం చూడొచ్చు. ఒకరు కుంకుమతో అలంకరించినటువంటి బోనాన్ని, యాప కొమ్మలతో పూలతో అలంకరించినటువంటి బోనము. అలానే ఇంకొక సైడ్ మనం చూసుకుంటే పసుపుతో అలంకరించినటువంటి బోనం కానివ్వండి, అటు చూసుకుంటే వెండి బోనం అంటే బంగారు బోనం. ఇట్లా ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకంగా చేస్తుంటారు. కొంతమంది ఇప్పటికీ కూడా మట్టి కుండలతో కూడా బోనాన్ని సమర్పిస్తూ ఉంటారు. ఎవరి సాంప్రదాయాన్ని తగ్గట్టు, ఎవరి ఆనవాయితీ తగ్గట్టు వాళ్ళు ఈ బోనాల్ని సమర్పిస్తూ ఉంటారు. పెద్ద ఎత్తున క్యూ లైన్లో నిలబడి భక్తులందరూ కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి ఎంత సమయం అయినా పర్లేదు అంటూ కూడా భక్తి శ్రద్ధలతో ఇక్కడికి వచ్చి బోనాలు సమర్పించడం అనేది మనం చూడొచ్చు. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందు తీసుకొస్తుంది మీ ఆర్ఎన్ టీవీ. కీప్ వాచింగ్.